సంవత్సరంలో కోటబొమ్మాలి గ్రామానికి చెందిన కమ్మకట్టు చిన్నప్పల నాయుడు స్థానికంగా ప్రతి గురువారం జరిగే నారాయణ వలస సంతకి వెళ్లారు. వారు సంత ముగించుకొని తిరుగు ప్రయాణంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఒక స్త్రీమూర్తి అప్పలనాయుడు ప్రయాణిస్తున్న ఎత్తున బండి ఆపి కోటబొమ్మాలి వరకు దిగబెట్టు అని అడిగి బండికి కూర్చుంది. బండి బాగా బరువుగా అనిపించింది. అయినా అప్పలనాయుడు తన ప్రయాణాన్ని కొనసాగించారు. కోటబొమ్మాలి గ్రామ పొలిమేరలోకి వచ్చిన వెంటనే ఆ స్త్రీమూర్తి బండి ఆపమని చెప్పి పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి తోటలోకి వెళ్ళిపోయి కొంత భాగం తోటలోకి వెళ్తూ ఆమె అదృశ్యం కావడంతో ఆశ్చర్యం కొంత భయంతో కూడిన వాడై అప్పలనాయుడు తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి అప్పలనాయుడు కలలో ఆ స్త్రీమూర్తి కనిపించి తాను పూసపాటి రాజును కొలిచిన ఆదిశక్తులని తనని కొత్తమ్మ తల్లి అనే పేరుతో పూజించమని ఆదేశించింది. తాను వెలసిన ప్రాంతాన్ని కూడా అమ్మవారు చూపించి పట్నాయకుని వెంకటేశ్వరరావు గారి తోటలోనే వేప చెట్టు ముసిరిక చెట్టు కలిసి ఉన్న ప్రాంతంలో గల ఉత్త ప్రాంతంలోని రాళ్లలోనే తన శక్తి నిక్షిప్తమై ఉన్నదని వాటిని తన స్వరూపంగా భావించి పూజించమని ఆదేశించింది. తనకు ప్రతి సంవత్సరం పొలాల అమావాస్య తర్వాత వచ్చే గురువారం అంటే నవరాత్రులలో వచ్చే మొదటి గురువారం జాతర జరిపించాలని అమ్మవారు ఆదేశించారు. తెల్లవారిన వెంటనే అప్పలనాయుడు అమ్మవారు కలలో చెప్పిన ఆనవాళ్లు బట్టి అమ్మవారు వెలిసి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కుటుంబ సమేతంగా పూజలు జరిపారు. తరువాత కాలంలో గ్రామంలో శ్రీ కొత్తమ్మ తల్లి సంచారం చేయడం, తనని నమ్మిన వాళ్ళని కంటికి రెప్పలా కాపాడటంతో అమ్మవారి శక్తి మహిమలు తెలుసుకున్న కోటబొమ్మాలి గ్రామ ప్రజలు అమ్మవారిని పూజించడం మొదలు పెట్టారు. క్రమక్రమంగా అమ్మవారి మహిమలు విస్తరించడంతో చుట్టుపక్కల ప్రాంతాల భక్తులే కాకుండా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య దైవంగా, ఎందరికో ఇలవేర్పుగా, ఆపదలో ఆదుకునే అమ్మగా శ్రీ కొత్తమ్మ తల్లి పూజలు అందుకుంటుంది. శ్రీ కొత్తమ్మ వారి జాతర 1981 వరకు కేవలం ఒక్క గురువారం మాత్రమే జరిగేది. 1982 నుండి 3 రోజుల జాతరగా నాటి కోటబొమ్మాలి గ్రామ పెద్దల నిర్వహణలో సుమారుగా 10 సంవత్సరాలుగా జరిపించగా 1988వ సంవత్సరంలో కమ్మకట్టు అప్పలరాజు గారు చైర్మన్ గా, బోయిన గోవిందరాజులు గారు గ్రామ సర్పంచ్ గా ఉండి ఆలయ నిర్వహణను దేవాదాయ ధర్మదాయ శాఖకు అప్పగించారు. 1994లో ఆలయ అభివృద్ధిలో నాటి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులైన స్వర్గీయ శ్రీ కింజరాపు ఎర్రనాయుడు గారు 1996లో CCF నిధులను వెచ్చించి కాలక్షేప మండపం వంటివి నిర్మించి ఆలయ రూపురేఖలు శోభాయమానంగా తీర్చిదిద్దారు. తరువాత 2002వ సంవత్సరంలో కాంపౌండ్ వాల్ మరియు ఇతర నిర్మాణాలు జరపగా 2018వ సంవత్సరంలో కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు 5 అంతస్తుల రాజగోపురం మరియు అలిపెట్టి మండపం వంటి నిర్మాణాల్లో 2 కోట్ల రూపాయలు CGF నిధులను వెచ్చించి నిర్మింపజేశారు. నేటికి కింజరాపు వారు కొత్తమ్మ తల్లిని తమ ఇలవేంపుగా భావిస్తూ ప్రతి జాతరకు అమ్మవారికి పట్టు వస్త్రాలు బహూకరించడం, మొదటి పూజ జరపడం ఆనవాయితీగా వచ్చుచున్నది. 2024వ సంవత్సరం నుండి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా జరపడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు మరియు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి కృషి శ్లాఘనీయం.